తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా 10,000 కోట్లు ఒకేసారి అకౌంట్స్లో వేసిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్కే దక్కుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కోరసపాడు మండలం మెదరమెట్లలో జడ్పీ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్లో పాల్గొన్న ఆయన ఒక్క బాపట్ల నియోజకవర్గంలోనే తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా 1,60,000 మందికి డబ్బులు అందాయన్నారు. జగన్ ప్రభుత్వంలా కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పెద్ద ఎత్తున దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఒకేసారి తల్లుల అకౌంట్ లో వేసిన ఘనత లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ జరగడం జరిగింది అన్నమాట. మన స్కూల్లో కానీ మన జిల్లాలో ఇందాక డిఓ గారిని అడిగితే 1,60,000 మంది పిల్లలకి అంతేనా 1,60,000 మంది పిల్లలకి వేయడం జరిగింది. గత ప్రభుత్వం ఒకరికి అట్లా ఇచ్చింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట చెప్పాడు, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా పిల్లలందరూ చదువుకోవాలి. మనం 15,000 రూపాయలు ఇచ్చి మీ పిల్లలు నలుగురిలో ఒకరు చదివించుకోండి అనే మాట కాకుండా ఉన్న ముగ్గురు నలుగురు పిల్లలు అందరూ కూడా చదువుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వటం జరిగింది అనమాట. పోయిన గవర్నమెంట్ 42 లక్షలు 43 లక్షల మంది పిల్లలకి ఇస్తే మన ప్రభుత్వం ఈ రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది పిల్లలకి ఇవాళ తల్లికి వందనం